అన్నా నమస్తే అన్న. నమస్తే. ఏంటి ఎన్నడూ లేని విధంగా గుంటూరులో గందరగోళం ఏంటి? అసలు ఏం జరుగుతుందంటారు అసలు? ఇటువంటి పరిస్థితి రావడానికి నేను ముందు నుంచే చెప్తాను. గత 18 నెలల నుంచి కూడా ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నిద్రలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏదో విధంగా అశాంతిని నెలకొల్పి అస్పష్టత కల్పించాలని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని రాకుండా చూడాలని చెప్పి మరి గత 3-4 రోజులుగా తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏబిఎన్ కానివ్వండి, ఆంధ్రజ్యోతిలో కానివ్వండి వస్తున్న కథనాలకి బెంబేలెత్తి ఎట్టైనా సరే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఈ రాష్ట్రంలో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలి, దీనికి ఎవరు సరైన వ్యక్తి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆంబోతు రాంబాబు కనపడటం జరిగింది. అతని ద్వారా ఈ రాష్ట్రంలో అల్లకొల్లం సృష్టించి అధికార మార్పిడికి తెరలేపాలని ఒక పన్నాగం పన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగమే ఇవాళ రాష్ట్రం అట్టడికి పోతూ ఉంది. గుంటూరు జిల్లా, గుంటూరు నగరం ముఖ్యంగా తల్లడిల్లిపోతూ ఉంది. ఇలాంటి చిల్లర రాజకీయాలు మతిపోయి అనేకమైనటువంటి పిచ్చి పిచ్చి పేలాపనలు పేలుతూ వికృత చేష్టాలకు తెరలేపుతూ మరి రాష్ట్రంలో ఒక వినూత్నమైనటువంటి కులాలు మతాల మధ్య రాజకీయాలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, అభివృద్ధి సంక్షేమం అనేది రాష్ట్రంలో కనపడకూడదని, మరి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి అమరావతిని చెల్లా చెదరు చేయాలని అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇది ఒకటి జరగటం అతను నా అదృష్టాన్ని భావిస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని ఇలాంటి చిల్లర పనులు చేసినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా ఖచ్చితంగా నిన్ను జైలుకు పంపిస్తాం. ప్రజా సమస్యల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల విలువలు కలిగినటువంటి రాజకీయాలు నడుపుతాం. తద్వారా ఈ రాష్ట్రంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని 2 కళ్ళతో చూస్తాం, శాంతి భద్రతలను కూడా కాపాడుతాం అని ఒక విజనరీ కలిగిన లీడర్, ఈ రాష్ట్రంలో నిత్య కృషివలుడు, అమరావతి నాంది పలికినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి పిచ్చి ప్రలాపనలు మారుతూ నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఇక్కడ తిరుమల లడ్డు వ్యవహారానికి ఇక్కడ అంబటి గారు చేసిన వ్యాఖ్యలకి అసలు అంబటి మీద జరిగిన దాడికి ఎలా లింక్ ఉందనుకోవాలంటారు? అసలుకి ఆ వ్యవహారం, లడ్డు వ్యవహారం ప్రజల్లో స్పష్టమైపోయింది. నేను చేసిన తప్పుని, సంపాదించిన అక్రమ సంపాదనని ప్రజలు గ్రహించారు. కాబట్టి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఈ గత 4-5 రోజులుగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో వస్తున్నటువంటి వార్తల్ని కట్టుకథలుగా చూపించి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలి, తద్వారా ఈ లడ్డు వ్యవహారాన్ని పక్కదో పట్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పన్నిన పన్నాగమే ఈరోజు గుంటూరు అట్టడిగిపోతూ ఉంది, రగిలిపోతూ ఉంది. దీన్ని ఒక్క కోణంలో కాకుండా అనేక కోణాల్లో తీసుకుని వెళ్ళి గుంటూరు వేదికగా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వాళ్ళ నాన్నకాడ నుంచి, వాళ్ళ తాతకాడ నుంచి ఉన్నటువంటి విధానాన్ని ఇతను తిరగరాస్తూ ఉన్నాడు. ఇవన్నీ అనుభవించక తప్పదు. ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి అంటే, ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, యువత సరైన మార్గంలో నడవాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తే తప్పితే ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వల్ల, ఇటువంటి విలువలు లేని రాజకీయ నాయకుల వల్ల 30 డజన్ టెర్రరిస్టు పార్టీగా దీన్ని చిత్రీకరించి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా
ఒక భారతీయ పౌరుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలా అంబటి రాంబాబుని చంపేయటానికే చూశారంట, కర్రలు తీసుకొని దాడి చేశారంట, రాళ్ళు తీసుకొని కొట్టేశారంట, కాసేపు అయితే చంపేసేవాళ్ళంట, పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉన్నారంట. ఇంత జరిగిందంట. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరిగింది. లోకేష్ నువ్వు నీ రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్పి మరి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లో చెబుతున్నారు కదా. మరి కుక్క భయపడిందో లేదో కానీ అంబటి రాంబాబు మాత్రం భయపడ్డాడు. నన్ను చంపేస్తారని అతనే చెప్పుకుంటున్నాడు. నేను టార్గెట్ అని చెప్పి అతనే చెప్పుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వికృత శాస్త్రాలకి నిలయమైనటువంటి అంబటి రాంబాబు డ్యాన్సులు వేయటం, గంట అరగంటలు చేయటం, మహిళలను కించపరచడం, దైవభక్తి పట్ల ఎటువంటి విఘ్నత లేకుండా పోవటం, మరి ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలని చెప్పి ఈ అంబటి రాంబాబు నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరేమో జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో జరిగింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కడం ఇదొక సామ్రాజ్యవాదమా అంటూ ఆయన కొత్త వరవడిని తీసుకొస్తున్నారు కదా. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కడానికి చూస్తున్నారు. ఇది ఒప్పుకునే ప్రసక్తే లేదని మరి ఆయన చెబుతున్నాడు కదా. మరి 2019-24 మధ్య చూసాం ప్రశ్నించే గొంతుకల్ని ఏ విధంగా అణిచివేశాడో. సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి 15-16 లక్షల మంది ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక ఎంపీని వీడియోలు చిత్రీకరిస్తూ ఆనందాన్ని పొందుతూ అతన్ని ఏ విధంగా చిత్రహింసలు పెట్టి రాష్ట్రానికి అతని నియోజకవర్గానికి రాకుండా పాపం ఒడిగట్టుకున్నాడో ప్రజలు గ్రహించారు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అటువంటి పిచ్చి పనులు చేయాలి, వికృత చేష్టాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దానికి సమర్థుడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిచ్చి పేలాపనలు పేలటం, ఇటువంటి వికృత చేష్టాలు చేయడం మానుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఎలా చూడాలంటారు అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తిని పర్టికులర్గా తను కాపు నాయకుడు అంటూ ఎలివేట్ చేసి రంగా గారి అనుచరులందరినీ అనగదొక్కడానికి చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు, చంపేయడానికి చూస్తున్నాడు. అప్పుడు రంగా గారిని చంపారు, ఇప్పుడు అంబటి రాంబాబుని చంపడానికి చూస్తున్నారు అనేది ఒక పాయింట్ అయితే తీసుకెళ్తున్నారు మరి జనాల్లోకి. మరి దాన్ని ఎలా చెప్పాలంటారు? ఇతనే గాంధీనా, నెహ్రూనా, లేకపోతే పేద ప్రజల పట్ల ఏమన్నా ఒక విజనరీ ఉన్నటువంటి లీడరా? వంగవీటి మోహన్ రంగా గారు అతను పేద ప్రజల కోసం, అట్టడుగున ప్రజల కోసం, కులాలు మతాలకు అతీతంగా ఉద్యమాన్ని చేసి ఒక బలమైనటువంటి ప్రజానాయకుడిగా వెలుగొందాడు తప్ప నిన్న మొన్నటి వరకు కూడా కాపులంటే తాగుబోతులని, విలువ లేని వాళ్ళని, మరి వాళ్ళు రకరకాల వికృత శాస్త్రాలకు అలవాళ్ళని చెప్పినటువంటి ఇదే అంబటి రాంబాబు ఇవాళ కాపులు గుర్తుకొచ్చారు. కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నావు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా కాపు సోదరులు గమనిస్తూ ఉన్నారు. కాపు సోదరులందరూ కూడాను ఒక విలువలు కలిగినటువంటి రాజకీయాలు విఘ్నతతో చేస్తారు. దానికి నిదర్శనం ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి ఈ రాష్ట్రంలో ఒక విజనరీ కలిగినటువంటి నాయకుడు ఉన్నాడు. రాష్ట్రం అధికారంలో రావాలి, మనకి ఒక దిక్సూచి మార్గాన్ని చూపగలిగిన నాయకుడు ఉన్నాడు. పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ యువత వాళ్ళ భవిష్యత్తుని ఈ రాష్ట్రంలోనే సరైన భవిష్యత్తు నెలకొల్పే విధంగా ప్రణాళికలతో ముందుకు వచ్చినటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ రోజున ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయటం వల్లనే మరి 156 సీట్లు 162 సీట్లు దాకా వెళ్ళారంటే దానికి అర్థం ఏంటనేది ఈ అంబటి రాంబాబు చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.